ఈరోజు కథ తోడు నీడ రచన కేవి శాస్త్రి గారు. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. శారద, నేను చేసిన ఈ పని నువ్వు మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నావా అన్నాడు అనిల్. మీకెందుకు ఆ అనుమానం వచ్చింది? నా గురించి మీకు తెలుసు కదా. నాకు పూర్తిగా నచ్చితే కానీ మీకు సపోర్ట్ చేయను కదా. మీరు అనవసరంగా ఎటువంటి ఆలోచనలు చేయవద్దు. మీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. అనవసరమైన ఆలోచనలు వదిలి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. మన ఇల్లు ఓ ప్రశాంత నిలయం. చిన్న చిన్న కలతలు మామూలుగా వస్తూ ఉంటాయి అంది. ఇలాంటి ముళ్ళు ప్రతి ఇంటిలోనూ ఉంటాయి కదూ అన్నాడు అనిల్. ఉంటాయి. మొదట్లో వాడిగా ఉండి కొద్ది రోజులకు మొద్దుబారి మనకు రక్షణగా ఉంటుంది. ఇంకో విషయం మీరు గుర్తించుకోండి. మన పిల్లలు మనవాళ్ళు. వారు ఎలాంటి పొరపాట్లు చేసినా క్షమించడం మన ధర్మం. వాళ్ళు మనల్ని కాదని వెళ్ళిపోయినా, వేరే కాపురం పెట్టినా, మనల్ని చూడడానికి రాకపోయినా, మనకు అన్యాయం చేశారని వాళ్ళతో వీళ్ళతో చెప్పకున్నా, లేక మన ఎదురుగా చెప్పినా మీరు పట్టించుకోవద్దు. మీరు ఎలాంటి ఆందోళన లేకుండా ఉండండి అంటూ భర్త చెంపల్ని ఆర్తిగా రాస్తూ అంది శారద. అనిల్ హృదయానికి సంబంధించిన చిన్న వ్యాధితో హాస్పిటల్లో చేరాడు. చిన్న ఆపరేషన్ జరిగింది. ఎవరికీ చెప్పలేదు. అంత సీరియస్ కేస్ కానందువల్ల విషయం తెలిసినా కొడుకు కానీ కూతురు కానీ రాలేదు. ఫోన్లో వివరాలు కనుక్కున్నారు. మేము రావాలా అమ్మా అని వాళ్ళు అడగలేదు. మీరు ఒకసారి వచ్చిపోతే బాగుండు అని శారద కూడా చెప్పలేదు. ధైర్యంగా ఉంది. అన్నీ ఎంతో నిబద్ధతతో చేస్తుంది. శారద కళ్ళలోకి పరిశీలనగా చూసి ఆమె చేతుల్ని తన గుండెలు కానించుకుంటూ, శారద, నాకు వరం ఇస్తావా అన్నాడు. మన పిల్లలు మనల్ని వదిలిపోయినా, ఆస్తిపాస్తులు ఆవిరై ఈ లోకమే నన్ను వెలివేసినా నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళవని మాటిస్తావా అని చిన్నపిల్లాడిలా ఆమె ఎదలో మొహం దాచుకున్నాడు. ఎంత మగవాడైనా ఒక్కోసారి ఎంత బేలగా ఏమీ చేతవగాని వాడిలా ప్రవర్తిస్తారు అనుకుని చలించిపోయింది అనిల్ మాటలకు. చచ, మీరిలా మాట్లాడకూడదు. ఒక చావు తప్ప మనల్ని ఎవరూ చేయలేరు. అయినా ఇప్పుడు మీకేమైంది? మీరు హాయిగా ఉన్నారు. మనం ఇద్దరం ఎలాంటి కలతలు లేకుండా ఉంటాం. ఇది నిజం అని అతని గుండెలకు హత్తుకుంటూ చెప్పింది శారద. ఇద్దరి కళ్ళు వర్షించాయి. కొన్ని క్షణాల తర్వాత శారద, మనం మన పిల్లలకు పూర్తిగా న్యాయం చేశామా అన్నాడు. చాలా. ఏ తల్లి తండ్రి చేసి ఉండరు మనం చేసినంత అంది శారద దృఢంగా. తృప్తిగా ఆమె ముఖంలోకి చూశాడు. ఆదివారం ఉదయం 11 గంటలవుతుంది. వేరింటి కాపురం పెట్టిన అనిల్ కొడుకు అజిత్, కోడలు చరిత, అదే ఊర్లోనే ఉన్న కూతురు అనూష, అల్లుడు అర్జున్. వాళ్లకు అనిల్ ఫోన్ చేయడం వల్ల వచ్చారు. ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నారు అంటూ వచ్చి రాగానే అడిగారు విసుగ్గా. ఇక ఆలస్యం చేయకుండా అనిల్ అందరితో, నేను హఠాత్తుగా మిమ్మల్ని పిలిచింది మేము తీసుకున్న నిర్ణయాన్ని మీకు తెలియచేయడానికి. ఇది మీకెంతవరకు నచ్చుతుందో తెలియదు. అయినా మా ఇద్దరికీ నచ్చింది. మీకు తెలియచేయడం మా బాధ్యత అని చెబుతున్నాను. ఇక అసలు విషయం, ఈ ఇంటిని ఓ వృద్ధాశ్రమంగా మార్చాలని అనుకుంటున్నాము. ఎక్కువ మంది లేరు. ఓ 10 మందికి మాత్రమే. అనాథ వృద్ధులు, కొడుకులుండి నిర్దయంగా ఇంటి నుండి తరిమివేయబడ్డ నిరాశ్రయులు హాయిగా వాళ్ళ శ్రేష్ఠ జీవితాన్ని గడపాలని. వృద్ధాశ్రమం అంటే వాళ్లతో పాటు మేము కూడా కలిసి ఉంటామన్నమాట. అందరూ ఎవరికి చేతనైన పనిని వాళ్ళు చేయవచ్చు. వాళ్ళ సొంత ఇల్లులాగా దర్జాగా ఉండవచ్చు. అందరూ హక్కుదారులే ఈ ఇంటిలో. ఎవరికి కావలసినవి వాళ్ళు వండుకోవచ్చు, లేదా వండి అందరికీ పెట్టవచ్చు. ఇది మేము తీసుకున్న నిర్ణయం. ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఇది నా స్వార్జితం. దీని మీద సర్వ హక్కులు నాకుంటాయి. ఇక మిగతా డిపాజిట్ల నుండి వచ్చే వడ్డీల వల్ల మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. మేము ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. చూడు అజిత్, ఈ మధ్య కొన్న ఫ్లాట్ నీ పేరే రాశాను. నీవు దానిలోనైనా ఉండవచ్చు, లేదా కిరాయికి ఇచ్చుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇక అనూషకు ఇప్పటికే అన్నీ ఇచ్చేశాను. ఫ్లాట్, కారు వగైరాలు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. ఓపుకున్నంత వరకు మేము ఈ ఆశ్రమాన్ని నడుపుతాం. తర్వాత ఆశ్రమమే మాకు సేవ చేస్తుంది. ఇది మా ప్లాన్. ఇది మీకు చెప్పాలనే పిలిచాను అని చెప్పడం ముగించాడు అనిల్. ఆశ్చర్యంతోనూ ఆవేశంతోనూ బిగుసుకుపోయారు అజిత్, అనూషలు. కోట్లు విలువ చేసి ఇంటిని కన్నబిడ్డలకు కాకుండా ఆశ్రమం చేస్తున్నందుకు వాళ్లకు పిచ్చివాళ్లాగా కనిపించారు. వాళ్ళు చేసిన పని వాళ్ళిద్దరికీ ఏమాత్రం నచ్చలేదని వాళ్ళ ప్రవర్తన తెలుపుతుంది. మీకేమైనా పిచ్చా డాడీ? ఈ వయసులో హాయిగా ఆస్తినంతా అమ్మేసి మా వద్ద ఉండొచ్చు కదా. మాకన్నా మీకు ఈ అనాథలే ఎక్కువయ్యారా? మేముండగానే మీరు ఇలా అనాథాశ్రమంలో ఉండడం మీకు బాగుందా? ఎవరైనా ఏమనుకుంటారు? మీకు ఆ జ్ఞానం ఉండాలి కదా అన్న అజిత్ మాటలకు మధ్యలోనే అడ్డొస్తూ, ఎవరైనా ఏమనుకుంటారని బాధపడుతున్నారా? ఇప్పుడు మాత్రం మేము ఎలా ఉన్నాము? మాకు అనాథలకు తేడా ఏమిటి? వాళ్ళు ఎవరూ లేని అనాథలు, మేము అందరూ ఉండి అనాథలం అన్నాడు అనిల్. మరీ అంత ఎమోషనల్గా మాట్లాడకండి డాడీ. మా పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. మేము ఎప్పుడూ బిజీగా ఉంటాము. మాకు మా పని కూడా ముఖ్యమే కదా. నిజమే, కాదనను. అయితే మిమ్మల్ని నమ్ముకుని ఉన్న మాగతి ఏమిటి? మీ నుండి ఎలాంటి ఆర్థిక సహాయం మాకు అవసరం లేదు. అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోతే చాలు అని ప్రతి వారం ఎదురు చూస్తుంటాం. కనీసం ఫోన్ చేయలేనంత బిజీనా? పోనీ మేము చేస్తే మీటింగ్లో ఉన్నామనో, మరలా చేస్తామనో ఫోన్ కట్ చేస్తారు. మాకు విసుగొచ్చింది. మాకంటూ ఓ వ్యాపకం ఉండాలిగా.
మేము మర్చిపోయేందుకు, అందుకని మాలా బాధపడుతున్న వారికి తోడుగా ఉండాలనుకుంటున్నాం. ఇది మా నిర్ణయం. ఓపుకున్నంత వరకు మేము ఈ ఆశ్రమానికి సేవ చేస్తాము. తర్వాత ఈ ఆశ్రమమే మాకు సేవ చేస్తుంది. ఇది మీకు చెప్పాలనే మిమ్మల్ని పిలిపించాను. బిగుసుకుపోయారు అజిత్, అనూషలు. వాళ్ళు ఇంకా తేరుకోకుండానే శారద పనికుర్రాడని పిలిచి ఏదో చెప్పింది. 2 నిమిషాల తర్వాత పనికుర్రాడు వెంటబట్టుకొచ్చిన వ్యక్తిని చూసి నిజంగా మూర్ఛ వచ్చినంత పని అయ్యింది అందరికీ. ఆమె నీరజ, కొడుకు కోడలు తరిమేసిన అర్జున్ తల్లి, సాక్షాత్తు అనూషకు అత్తగారు. ఇప్పుడు ఆమె రోగిష్టిగా లేదు, ఆరోగ్యంగా మంచి చీరలో హాయిగా ఉంది. ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత. ఈవిడ మా ఆశ్రమం మొదటి మెంబరు, చూశారుగా. పాపం మీకు వీకెండ్లో బోలెడు పనులుంటాయి, చెయ్యాలనుకుంటే భోజనం చేసి వెళ్ళొచ్చు అంది శారద. మంత్రదండంతో శిలలుగా చేసిన వారిలా అయ్యారు నలుగురు. ఇక మీరు వెళ్ళండమ్మా అన్నారు అనిల్ నీరజ్ గారితో. ఆమె మౌనంగా వెళ్ళిపోయింది. ఒక్కసారైనా కొడుకు అర్జున్ని కానీ కోడలు అనుష్ను కానీ చూడలేదు. అసలు గమనించనట్టే ప్రవర్తించింది. అమ్మా, ఈ ఫర్నిచర్ మంచాలు ఎక్కడ వేయాలి అన్న ఫర్నిచర్ షాప్ అతన్ని చూసి అనిల్ శారద వెళ్ళిపోయారు. మిగిలిన 2 జంటలు ఇంకా శిలాప్రతిమల్లా అలాగే నిల్చుండిపోయారు. కథ బాగుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.